నమస్కారం సార్. నమస్తే. సార్ ఆసన్న మావోయిస్టు ఆధ్వర్యంలో 208 మంది లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఇంతమంది లొంగిపోవడం అనేది మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. హ్మ్. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గూడా లొంగిపోవడం కాదు, యుద్ధం కొనసాగుతుందని చెప్తున్నారు. పూర్తి వివరాలు చెప్పండి సార్. మరి మావోయిస్టుల పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇక్కడ? నిన్న ఆసన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు ఆయన అసలు పేరు. 59 ఏళ్ళు ఆయనకి. ఆయనది ములుగు ప్రాంతం. ఆహ్, సో, ఆయనకి ఆసన్ అని, సతీష్ అని, రూపేష్ అని కూడా పేర్లున్నాయి. ఆయన ఆధ్వర్యంలో నిన్న 208 మంది మావోయిస్టులు గౌతమ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ అని డీజీపీ ఆధ్వర్యంలో సరెండర్ అయిపోయారు. ఈ సందర్భంగా వాసన్నతో పాటు అక్కడ దండకారణ్య డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న రణిత, తర్వాత కమాండ్ డివిజన్లో మెంబర్గా ఉన్న రాజ్మాన్ మండలి అలియాస్ భాస్కర్, తర్వాత డివిజన్ కమిటీ సభ్యులు 15 మంది, ఏరియా కమిటీ సభ్యులు 40 మంది, ఇలాగ మొత్తంగా 208 మంది విత్ వెపన్స్తో AK-47 కావచ్చు, ఇన్సాస్ రైఫిల్స్ కావచ్చు, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ కావచ్చు, ఇలాగా రకరకాల వెపన్స్ మొత్తంగా 153 వెపన్స్తో వాళ్ళు సరెండర్ అయ్యారు. ఈ 208లో 110 మంది మహిళలు, 98 మంది మాత్రమే మగవాళ్ళు. అంటే మహిళల శాతమే ఎక్కువగా, దాదాపు 55 నుంచి 60% మహిళల శాతమే కనబడుతుంది. సో, వీళ్ళు వస్తుంటే అందరికీ ఒక రాజ్యాంగం, ఒక గులాబీ పువ్వు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించారు పోలీసులు. సో, అందరూ కూడా ఒక రాజ్యాంగాన్ని వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక రాజ్యాంగాన్ని, ఒక గులాబీని పెట్టుకొని నిలబడ్డారు. వాళ్ళ వెనక ఈయన ఆసన్న హ్యాట్ పెట్టుకొని నిలబడిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే జగదల్పూర్ దగ్గర స్టార్ట్ అయ్యారు వీళ్ళంతా. ఒక దగ్గర అక్కడ ఫామ్ అయ్యారు. అక్కడ ఆసన్న ఒక 120 మంది మావోయిస్టులు కలిసి కూర్చున్నారు. అక్కడ బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాదాపు 5 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉంటారు. బస్తర్లో ఉండే వివిధ సమస్యల మీద ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో కూడా పోరాడుతుంది. BBC లాంటి సంస్థలు కూడా ఈ ఛానల్ ని గురించి ప్రముఖంగా వాళ్ళ ఛానల్లో చెప్పాయన్నమాట. ఈ ఛానల్లో నిన్న ఈ ఆసన్న దాదాపు 1 గంట 13 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేనిప్పుడు ఆ ఇంటర్వ్యూని అనలైజ్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి అక్కడ అనేది చెప్తున్నాను. ఇప్పుడు 75 గంటల్లో మొత్తంగా 303 మంది మావోయిస్టులు అక్కడ సరెండర్ అయ్యాడు. ఎందుకంటే అంతకుముందు మల్లోజుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో కొంతమంది సరెండర్ అయితే ఇప్పుడు 208 మంది ఈయన ఆధ్వర్యంలో సరెండర్ అయ్యారు. సో, ఆయన ఇంటర్వ్యూలో ఏమేమి ఉంది అనేది ప్రధానంగా, ఎందుకంటే అనేక అపోహలు మల్లోజుల వేణుగోపాల్ అరెస్ట్ అయినప్పుడు ఆయన మీద అనేక అపోహలు, ద్రోహం చేశారని ఇక్కడ మావోయిస్టులు, ప్రధానంగా తెలంగాణలో ఉన్న మావోయిస్టు సింపథైజర్స్ విపరీతంగా విమర్శలు అనేవి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాటికి కూడా సమాధానాలుగా తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విలేకరు కూడా ఆయనకు అనుభవం, అక్కడ ప్రాంతం మీద పట్టుంది కాబట్టి చాలా ప్రశ్నలు డీటెయిల్గా అడిగాడు. సో, ఇందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ వీళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఏది మావోయిస్టు పార్టీని మార్చి 31, 2026 లోపల అంతం చేస్తామని అమిత్ షా డిక్లేర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున బలగాలు, పారామిలిటరీ బలగాలు, DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఇలాగా అనేక బలగాలు ఈ బస్తర్ ఏరియాల మీద కావచ్చు, గడ్చిరోలి మీద కావచ్చు, అంటే మావోయిస్టులు ప్రధానంగా 6 జిల్లాల్లో గట్టిగా పనిచేస్తున్నారు. ఓవరాల్గా 11 డిస్ట్రిక్ట్స్ ఉంటే అందులో 6 జిల్లాలు గట్టిగా ఉన్నారు. ఒకప్పుడు 120 జిల్లాలు, 11 ఏళ్లకు ముందు 120 జిల్లాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఇవాళ పడిపోయింది బాగా. 11 జిల్లాల్లో వచ్చింది. అందులో కూడా 6 జిల్లాలు గట్టిగా ఉన్నాయి. 6 జిల్లాల్లో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సో, ఇవాళ ఏంటంటే మావోయిస్టులు బతికే పరిస్థితే లేదు. బతికే పరిస్థితి లేనప్పుడు అందరూ చనిపోతారని తెలిసి కూడా ఎందుకు చనిపోవడం అనేది వీళ్ళు ఆలోచించామని చెప్తున్నాడు ఆయన ఆసన్న ఏం చెప్తున్నాడంటే, ఈ సెంట్రల్ కమిటీకి కొత్త సెక్రటరీగా ఉన్న, గణపతి తర్వాత సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, తర్వాత మల్లోజుల వేణుగోపాల్, నేను అంటే ఆసన్న, ముగ్గురు కలిసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఏమంటే, మనం కంప్లీట్గా ఆయుధాలు వదిలేసి సరెండర్ అవ్వాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే 2 కారణాలు. ఒకటి, శాంతి చర్చలకు మేము రెడీ అని ప్రకటించినా కూడా
దీని తరపున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, మేధావులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా కూడా దానికి ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే చర్చలకి ప్రభుత్వం కుదరదంటుంది. ఒకే ఒక కండిషన్ పెడుతుంది. మీరు ఆయుధాలతో వచ్చి సరెండర్ అవ్వాలి అనే కండిషన్ మాత్రమే పెడుతుంది తప్ప వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు. సరెండర్ అవ్వండి లేదా చనిపోండి అనే ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున బలగాలు వాళ్ళది హైటెక్ వార్, పైగా వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, తర్వాత హెలికాప్టర్లు కానీ, నైట్ విజన్, థర్మల్ విజన్, నైట్ విజన్ టెక్నాలజీ కానీ, డ్రోన్స్ కానీ, సర్వైలెన్స్ టెక్నాలజీ కానీ, వీటన్నిటితో తట్టుకొని నిలబడే పరిస్థితి మావోయిస్టులకి లేదు. మావోయిస్టుల దగ్గర ఆ టెక్నాలజీ లేదు, ఆ కైండ్ ఆఫ్ బలగాలు లేవు. సో ఇది పరిస్థితి. పైగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 మంది సరెండర్ అయ్యారు. 2000 మందికి పైన అరెస్టులు అయ్యారు. 500 మంది వరకు చనిపోయారు. ఈ 500 మందిలో కూడా ఎక్కువగా సెంట్రల్ కమిటీ నాయకులు, స్టేట్ కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు, జోనల్ కమిటీ నాయకులు, ఏరియా కమిటీ నాయకులు, ఇలాగా కోర్ ఆఫ్ ద మావోయిస్టులు దాదాపు 5000 మంది మొత్తంగా సరెండర్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, చనిపోవడం కావచ్చు. ఓవరాల్గా 5000 మంది ఈ అదొక 20 నెలల్లో 5000 మంది వరకు మావోయిస్టులు అడవుల నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న వాళ్ళని ఏరేయడం అనేది ఈజీ అవుతుంది. సో మనం చూస్తూ మనం చనిపోవడమే కాకుండా పిల్లలు చాలామంది చిన్నపిల్లలు, నిన్న కూడా 120 మందిలో చూస్తే అందరూ అరౌండ్ 25-30 మధ్యలోనే ఉన్నారు మొత్తం. మావోయిస్టు టోటల్ పార్టీలో యావరేజ్ ఏజ్ కూడా నేనున్నప్పుడే 27, ఇప్పుడు ఇంకా తగ్గే ఉంటుంది, 25-26 ఉంటుంది అనమాట. సో ఆ ప్రాంతం, ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ పిల్లల్ని ఎందుకు మనం తెలిసి చంపించేయడము అన్న యాంగిల్లో మనం ఎలాగో దీంతో పోరాడలేము, చచ్చిపోవడం గ్యారంటీ. దాని బదులు మనం బతికి లీగల్ పోరాటాలు చేయొచ్చు కదా ప్రజల తరపున అన్న యాంగిల్లో వీళ్ళు ముగ్గురు డిస్కషన్కి వచ్చామనేది ఆయన చెప్తున్నాడు. ఈ లోపల దురదృష్టవశాత్తు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో పట్టుకొని కాల్చేశాడని ఈయన కూడా అంటున్నాడు. సో పట్టుకొని కాల్చేశారు పోలీసులు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సెంట్రల్ కమిటీలో పెట్టి మెజార్టీ ఆమోదం పొందాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సెంట్రల్ కమిటీ అంతా కలిసే పరిస్థితి లేదు. కనీసం కోర్ కమిటీ అంటే పాలిట్ బ్యూరో అన్న కలవాలంటే అది కూడా కలిసే పరిస్థితి లేదు. కాబట్టి మేమేం నిర్ణయం తీసుకున్నామంటే, మనం ఓపెన్గానే ప్రకటిద్దాం, అప్పుడు ఎవరెవరు దీనికి మద్దతు తెలపని అనే యాంగిల్లో వీళ్ళు ఒక 22 పేజీలో రాసి ఓపెన్గానే రిలీజ్ చేశారు, మేము ఆయుధాలు వదిలేస్తున్నామని. ఈ లోపల గవర్నమెంట్తో కూడా వీళ్ళు మాట్లాడారు, ఛత్తీస్ గవర్నమెంట్తో. వాళ్ళు ఏం చేశారంటే, ఆ గవర్నమెంట్తో మాట్లాడినప్పుడు కొన్ని డిమాండ్లు కూడా మేము పెట్టామని ఆసన్న చెప్తున్నాడు. ఆ డిమాండ్లు ఏంటంటే, ఒకటి, మూలవాసి బచావో మంచ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది లీగల్ ఆర్గనైజేషన్, దాన్ని కూడా బ్యాన్ చేశారు. దాన్ని బ్యాన్ ఎత్తేయాలని. అంటే వీళ్ళు రేపు సరెండర్ అయినాక దాంట్లో పనిచేస్తారనమాట ఆ సంఘంలో. రెండవది, జైళ్ళల్లో ఉన్న మావోయిస్టులని, సింపథైజర్స్ని విడిచిపెట్టాలి, కేసులు ఎత్తేయాలి. మూడవది పెసో అంటారు. పెసో అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. అంటే ఈ పంచాయతీల్ని షెడ్యూల్ ఏరియాలకు ఎక్స్టెండ్ చేయడానికి పెసో అనే ఒక చట్టాన్ని 96లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం అమలు కావట్లే. ఆ చట్టం అమలు చేయాలనేది రెండవ డిమాండ్. మూడవ డిమాండ్. నాలుగవ డిమాండు, ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ని స్టేటస్ని మాడ్కి విస్తరించాలి. ఆ ఏరియా కొన్నిటి వరకే ఉంది, వాటిని ఇంకా పెంచాలి. ఐదవది, ఎన్కౌంటర్లో చనిపోయిన ఫ్యామిలీస్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆరవది, సెన్సస్లో క్లియర్గా సెన్సస్ లేదు అక్కడ, సెన్సస్లోకి తీసుకురావాలి. ఏడవది, ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి. ఫారెస్ట్ రైట్స్ అనే ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ తరపున వీళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి. 10 ఎకరాలు భూమి ప్రతి ఫ్యామిలీకి, ట్రైబల్ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఎనిమిదవది, ట్రైబల్ గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభలకి 26% మైనింగ్లో వాటాలు ఇవ్వాలి. అంటే ఆ గ్రామానికంతా మైనింగ్లో వాటా కూడా ఇవ్వాలి, ఎందుకంటే అడవిలో ఉన్న మైనింగ్స్ కాబట్టి. ఇక 9వది, ఆదివాసి అని పిలవాలి తప్ప హిందువులు అంటున్నారు, హిందువులు కాదు వీళ్ళు సపరేట్ ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆదివాసీలుగా వీళ్ళని పరిగణించాలి. ఇలాగా మొత్తంగా 10 డిమాండ్లు పెడితే అందులో 3 డిమాండ్లు ఒప్పుకున్నది. 10వ డిమాండ్ ఏంటంటే డిఆర్జీ అంటే లొంగిపోయిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఫోర్సులో, పోలీస్ ఫోర్సులో జాబుల్లో చేరాలనేది గవర్నమెంట్ కండిషన్.
మీరు సరెండర్ అయిపోతారు, మళ్ళీ కొద్ది రోజులకి వెళ్తారు ఉద్యమంలోకి, అట్లా వెళ్లకుండా ఉండాలంటే మా పోలీసులు మీరు జాయిన్ అవ్వండి అనేది గవర్నమెంట్ అంటుంది. దానికి మేము ఒప్పుకోము, మళ్ళీ మేము మీ పోలీసుల్లో చేరితే మీరు మా మీదే ఉపయోగిస్తారు ఫోర్స్ని అనేది కూడా కండిషన్ పెట్టింది. దీనికి గవర్నమెంట్ ఒప్పుకునింది. అంటే వీళ్ళ కండిషన్లు కొన్నిటికి ఒప్పుకునింది, ఇంకొన్ని పరిశీలిస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరెండర్ అయిపోదాం డిసైడ్ అయ్యారు. ఇది ప్రకటించారు కూడా. ఇందులో కొన్ని మావోయిస్టులో ఉండే కొంతమంది, ముఖ్యంగా దేవిజీ కానీ హెడ్మా లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దేవిజీ అంటే తిరుపతి, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. సో మాకు టైం లేదు, అందరినీ కన్విన్స్ చేసే టైం లేదు, మేము అందుకని బహిరంగ ప్రకటించాను. మా తరపున మేమే పనిచేసే ఏరియాల్లో ఉండే ఎవరెవరైతే దీనికి ఒప్పుకొని వస్తారో వాళ్ళంతా మేము ఆర్గనైజ్ చేసామనేది ఈయన చెప్పాడు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము ఉద్యమాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందుగా ప్రాణాలతో బతుకుంటే మళ్ళీ మనం పనిచేయచ్చు. కాబట్టి దీన్ని సరెండర్ అనకండి, లొంగుబాటు అనకండి, మేము లీగలైజ్ అవుతున్నాము, లీగల్గా పోరాడతాం, మేము ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాము, మేమేదో ఉద్యోగం కోసము డబ్బుల కోసము ఇక్కడికి లీగలైజ్ అవ్వట్లేదు, మేము ప్రాణాలతో ఉండలేని పరిస్థితి, మా వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. సో దీన్ని ప్రభుత్వాన్ని, ఈ ఫోర్సెస్ని ఎదుర్కోలేని పరిస్థితులు ఉన్నాము. మావోయిస్ట్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము మారలేకపోయినాము, ఆ తప్పులు సెంట్రల్ కమిటీ మాదే బాధ్యత అని కూడా ఆయన అన్నాడు. సో ఈ తప్పుల వల్ల మేము మూల్యం చెల్లిస్తున్నాము, ఆల్రెడీ చాలామంది కామ్రేడ్స్ చనిపోయారు. సో మిగిలిన వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది అని మేము దీనికి వచ్చాం తప్ప మేము సరెండర్ అవ్వడమో ఈ పాదాల మీద పడ్డమో కాదు. వాళ్ళ కండిషన్లు ఆయుధాలు లేకుండా సరెండర్ అవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఆయుధాలతో వస్తున్నాం. రెండోది, తెలంగాణలో సరెండర్ అవ్వకుండా ఇక్కడెందుకు సరెండర్ అవుతున్నారు అనే దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్పాడు. అక్కడెందుకు సరెండర్ అవుతున్నాం అంటే అక్కడ కేసులు ఉన్నాయి. రేపొద్దున వీళ్ళకి ప్రధానంగా ఏంటంటే సరెండర్ అయ్యే వాళ్ళకంతా 2 ప్రధాన లక్ష్యాలు ఉంటాయి. ఒకటి కేసులు, 2 రక్షణ. సరెండర్ అయినా కూడా చంపేసే అవకాశాలు ఉంటాయి, సరెండర్ అయినా కూడా పోలీసులు కేసులు వేధించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ అలాగ వేధింపులకు గురవుతున్నారు, సరెండర్ అయినప్పుడు కూడా జైలుకి వెళ్తున్నారు. అందుకని తెలంగాణలో సరెండర్ అయితే అక్కడున్న గవర్నమెంట్స్ వాళ్ళు ఒప్పుకోరు, మీరు అక్కడ పోయి అయ్యారు, మాకు ఆ క్రెడిట్ రాలేదు కాబట్టి మేము కేసులు కంటిన్యూ చేస్తామంటే మేము ఇబ్బందులు పడాలి. అందుకని కేసులు ఎత్తివేయాలి, తర్వాత రక్షణ కల్పించాలి. ఈ 2 కారణాలతో మేము ఇక్కడ సరెండర్ అవుతున్నాం. మేము వాళ్ళు ఇచ్చే డబ్బులకో లేకపోతే జాబులు అనేది మా మైండ్లో, నా మైండ్లో కానీ వీళ్ళ మైండ్లో కానీ లేదు. సో మేము ప్రజల కోసము, కేడర్ కోసమే సరెండర్ అవుతున్నాం. బతికి ఉంటే మేము లీగల్గా పోరాటాలు చేస్తాం, ట్రైబల్ సమస్యల కోసం వితిన్ ద కాన్స్టిట్యూషన్లో మేము పనిచేస్తాం అనేది ఆయన బలంగా చెప్పాడు. ఒక తెలుగు ఛానల్ కూడా ఆయన ఒక మినిట్ మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్గానే ఇచ్చేశాడు. ఇప్పుడు అన్నిట్లో కూడా తెలుగు పేపర్లో కూడా ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. ఆయన ఏంటంటే మావోయిస్టులకు అందరికి అప్పీల్ చేశాడు, మీరెవరన్నా అంటే కొంతమంది ఇంకా క్లియర్గా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు, కొంతమంది కోఆర్డినేషన్లో ఇన్ఫర్మేషన్ అందలేక రాలేకపోవచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి, ఈ నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి చేస్తే నేను మిమ్మల్ని ఈ గవర్నమెంట్ దగ్గరికి తీసుకొచ్చి ఈ లీగల్ ప్రాసెస్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అనేది ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు. దీన్ని బట్టి చాలామందికి డౌట్లు క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నాను. అంటే మావోయిస్టుల ముందున్న వాళ్ళ కర్తవ్యం ఏంటంటే బతికి ఉండడమే వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ లక్ష్యం ఏంటంటే చనిపోకుండా ఉండడమే. ఈ 2 మార్గాలు ఉన్నాయి, చనిపోవడమా, ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోవడమా, ఈ 2 ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రెండోది నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అందరికంటే ఎవరికైనా ప్రాణాలతో ఉండడం ముఖ్యం. సో గుడ్డిగా పోయి చనిపోవడం కంటే కూడా బతికి ఉండి లీగల్గా పోరాటాలు చేసి మళ్ళీ మనం పార్టీ నిర్మించుకోవచ్చు అన్న యాంగిల్లో ఆయన, నేను యుద్ధం ఆపట్లేదు, యుద్ధ స్వభావాన్ని మార్చాం, సాయుధ పోరాటం నుంచి లీగల్ పోరాటంలోకి వచ్చాం తప్ప ఇది ట్రాన్స్ఫర్మేషన్ తప్ప లొంగుబాటు కాదు, లొంగుబాటు అనొద్దండి దయచేసి అని ఆయన చెప్తున్నాడు. రెండోది, మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మాకు పోరాడే పరిస్థితి లేదు కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే పోరాడంటే ఆయుధాలతో పోరాడే సాయుధ పోరాటం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి లీగల్ పోరాటంలోకి వస్తున్నాం. మేము ఎక్కడికి పోలేదు, మేము ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తున్నామో, ఏ సమస్యల మీద అయితే పనిచేస్తున్నామో వాటిలోనే ఉంటాము, ఆ సమస్యల మీద ఆ ప్రజల కోసం పనిచేస్తాం అనేది ఆయన గట్టిగా క్లియర్గా చెప్పాడు. నాకైతే అది రీజనబుల్గా అనిపించింది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా కరెక్ట్ అనిపించింది, రీజనబుల్గా లాజికల్గా ఉంది.
ఎవరైనా చూడొచ్చు. బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.